శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 2. శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగీంద్ర దర్శనం. నేను శంకరభట్టు మరుత్వమలైనందు కలిగిన వింత అనుభవములను మనసులో మననం చేసుకుంటూ శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్యనామాన్ని స్మరిస్తూ ప్రయాణం చేయసాగితిని. మార్గమధ్యలో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించితిని. ఎవరినీ ఏమీ యాచించకుండగానే నాకు భోజనం లభించేది. ఇది ఒక అపూర్వ అనుభవం. పాండ్యదేశంలోని కదంబవనం చేరేసరికి నా శరీరంలోని బరువు క్రమక్రమంగా తగ్గుతున్నట్లు అనిపించింది. ఆ ప్రాంతంలో మహాప్రభావం కలిగిన శివలింగం ఉన్నది. అచ్చట ఈశ్వర దర్శనం అయిన తర్వాత నా కాళ్ళు బరువెక్కసాగినవి. నేను ఆ శివాలయంలోనే కొంతసేపు ఆగి తిరిగి ప్రయాణం చేయసాగితిని. దగ్గరలో ఒక ఆశ్రమం కనిపించింది. అందు శ్రీ సిద్ధేంద్ర యోగి అనే మహాత్ములున్నారు. వారి పాదపద్ములకు ప్రణమిలిన తదుపరి నా శరీరం దూది పింజ కంటే కూడా తేలికగా అయినది. నేను శరీరంలో ఉన్నాను అనే జ్ఞానం ఉన్నది, కానీ శరీరం యొక్క బరువు దాదాపు శూన్యమనిపించింది. కరుణాంతరంగులైన ఆ మహాగురువులు ప్రేమతో నా శిరస్సును నిమిరి శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించినారు. శ్రీ యోగివరేణ్యులు ఈ విధంగా సెలవిచ్చారు. నాయనా శంకరభట్టు, నీవు దర్శించిన ఆ శివలింగము మహామహిమాన్వితమైనది. పూర్వం దేవేంద్రుడు అనేక మంది రాక్షసులను జయించినాడు. కానీ ఒక రాక్షసుడు తప్పించుకొని పారిపోయి తపస్సు చేయసాగినాడు. అయితే తపస్సులో ఉన్న ఆ రాక్షసుని ఇంద్రుడు నిర్దాక్షిణ్యంగా చంపివేసినాడు. తపస్సులో ఉన్నవాణ్ణి చంపివేయడం వలన దేవేంద్రుడు కళావిహీనమైపోయాడు. తన పాప ప్రక్షాళన కోసం ఇంద్రుడు అనేక పుణ్యస్థలముల సందర్శనం చేసినాడు. పాండ్యదేశంలోని ఈ కదంబవనమందలి శివలింగం మహాశక్తివంతం అగుట వలన ఇంద్రుడు కదంబవనం చేరేసరికి అతనిలో నివసిస్తున్న పాపాల సమూహం అకస్మాత్తుగా తొలగిపోవటం వానికి ఆశ్చర్యాన్ని కలగచేసింది. ఈ క్షేత్రంలో ఏదో గొప్పదనం ఉన్నదని నలుమూలలా పరిశీలించగా ఇంద్రునికి ఒక శివలింగం కనిపించింది. ఇంద్రుడు భక్తితో ఆ లింగాన్ని అర్చించి ఆ స్వయంభు శివలింగానికి ఆలయం నిర్మించాడు. ఆ విధంగా అది దేవేంద్ర ప్రతిష్ఠితమైన శివలింగం. ఆ శివలింగం సమస్త పాపహరం, సర్వమంగళప్రదం. విశేష పుణ్యవంతులైన వారికి మాత్రమే ఆ శివలింగ దర్శనం సాధ్యం. అయితే శ్రీ దత్తప్రభువుల భక్తులకు అయాచితంగా అప్రయత్నముగా పుణ్యపురుషుల సంగమము, పుణ్యస్థల సందర్శనము కలుగుచుండును. నేను తిరిగి శ్రీ సిద్ధయోగీంద్రుల పాదపద్మములకు ప్రణమిల్లితిని. శ్రీ సిద్ధయోగీంద్రులు నన్ను తిరిగి శివలింగ దర్శనంనకు వెళ్ళమనిరి. నేను తిరిగి ఆ ప్రదేశంనకు వెళ్ళేసరికి అక్కడ బహుసుందరమైన శివాలయం ఉంది. కానీ అది నేను గతంలో దర్శించిన ఆలయం కానే కాదు. నేను అక్కడ విచారించగా అది శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల ఆలయమని, నేను ఉన్నది మధురా నగరమని తెలిసింది. నేను దేవతామూర్తుల దర్శనం చేసుకొని శ్రీ సిద్ధయోగీంద్రుల ఆశ్రమం వద్దకని వెళ్ళితిని. ఆ ప్రాంతమంతయును జనసమూహంతో నిండి ఉన్న పట్టణ ప్రాంతంగా కనిపించింది. ఎంత వెతికినా శ్రీ యోగీంద్రుల ఆశ్రమం కనిపించలేదు. నేను శ్రీపాద శ్రీవల్లభుల దివ్యనామస్మరణ చేయుచు నాకు తోచిన దిక్కుగా పోసాగితిని. సూర్యాస్తమయమయ్యను, చీకటి పడుచుండెను. నా వెనుకటి నుండి కాంతి ప్రసారం ఒకటి వచ్చుచుండుట గమనించితిని. నేను వెనుకకు తిరిగి చూసేసరికి 3 తలలు కలిగిన పెద్ద సర్పం ఒకటి నా వెంట వచ్చుచుండెను. 3 తలలకును 3 మనులున్నవి. ఆ మనుల నుండి కాంతి ప్రసారం జరుగుచుండెను. నేను భయపడితిని. నేను ఆగిన ఎడల ఆ దివ్య సర్పం కూడా ఆగుచుండెను. నా గుండెల లోతు నుండి అప్రయత్నంగా శ్రీపాదుల వారి దివ్యనామం వచ్చుచుండెను. అలాగే ఆ ప్రయత్నంగానే నా నోటి నుండి శ్రీపాదుల వారి దివ్యనామము ఉచ్చరింపబడుచున్నాను. నేను ఎట్టికేలకు శ్రీ సిద్ధయోగీంద్రుల ఆశ్రమం చేరితిని. వెంటనే ఆ దివ్య సర్పము, ఆ కాంతి కూడా అదృశ్యమయ్యాయి. శ్రీ సిద్ధయోగీంద్రులు నన్ను అత్యంత కరుణతో ఆదరించిరి. వేయించిన వేడి వేడి శనగలను అరటి ఆకులో నాకు ప్రసాదంగా ఇచ్చారు. నేను కడుపారా భుజించితిని. నేను భోజనం చేయుచున్నప్పుడు గుండెదడ తగ్గలేదు. శ్రీ సిద్ధయోగీంద్రులు ప్రేమతో నా కుడి రొమ్మును నిమిరారు. తదుపరి ఎడమ రొమ్మును నిమిరారు. ఆ తర్వాత తమ దివ్య హస్తముతో నా శిరస్సును సృశించారు. నేను గుండెదడ తగ్గుట గమనించితిని. నా ఊపిరితిత్తుల నుండి ఏదో దుష్టవాయువు బయటకు వెళ్తున్నట్టుగా అనిపించింది. నా మనస్సునందు నిండి ఉన్న చెడ్డ ఊహలు, దుష్ట సంకల్పములు బయటకు వెళుతున్నట్లుగా అనిపించింది. నా శరీరమంతయు ఉష్ణము హెచ్చి మత్తులో నిండినట్లు ఉండెను. శ్రీదత్తుని మహిమ
శ్రీపాదుని అనుగ్రహం సంపాదించుటకు కావలసిన యోగ్యతలు. అప్పుడు శ్రీ సిద్ధయోగీంద్రులు ఈ విధంగా సెలవిచ్చారు. శంకరభట్టు, నీవు మొట్టమొదట దర్శించిన శివలింగం, తదుపరి దర్శించిన శ్రీ సుందరేశ్వరుడు వేరువేరు కాదు. నీకు ఈ రకమైన అనుభవం ప్రసాదించమని శ్రీ దత్తాత్రేయుల వారి ఆజ్ఞ కనుక అలాగే ప్రసాదించడమైనది. అనగా కాలమును వెనుకకు త్రిప్పి దేవేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగమును, అప్పుడు ఉన్న యథార్థములైన పరిసరములను నీకు చూపించడం జరిగింది. నీవు దర్శించు సృష్టిని సృష్టి అని భావించుటయే మాయ, అంతయును చైతన్య స్వరూపము. శ్రీ దత్త ప్రభువుల సంకల్పం వలన భవిష్యత్తు వర్తమానంగా మారవచ్చును, వర్తమానం భూతకాలంగా మారవచ్చును, భూతకాలం వర్తమానంగా రూపుదిద్దుకొనవచ్చును. శ్రీ దత్త ప్రభువుల చైతన్యం నిత్య వర్తమానం, గతంలో జరిగినది ప్రస్తుతం జరుగుతుంది, భవిష్యత్తులో జరగబోవునది అంతయును వారి సంకల్పం అనుసరించి ఉండును. ఒక విషయం జరుగుటకు కానీ జరగకుండా ఉండుటకు కానీ వేరొక పద్ధతిలో జరుగుటకు కానీ శ్రీ దత్త ప్రభువు యొక్క సంకల్పమే ప్రధానం. ఏ మహాసంకల్పంలో సృష్టి స్థితి లయములు జరుగుచున్నవో ఆ మహాసంకల్పం యొక్క స్వరూపమే శ్రీ దత్తాత్రేయులు. వారే ప్రస్తుతం శరీరధారి అయి శ్రీపాద శ్రీవల్లభులుగా ఈ భూమండలమందు అవతరించారు. శ్రీ పీఠికాపుర వాస్తవ్యులు వారిని సరిగా గుర్తించలేదు. గురుతత్వంను గ్రహించుటలో వారు విఫలమయ్యారు. కుర్వపురం నందలి మత్స్యకారుల వంటి అల్పజ్ఞులు కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొందారు. శ్రీపాద శ్రీవల్లభుల వారి కరుణను పొందవలెనన్న మనలోని అహంకారం నశించవలెను. అన్ని రకముల మదములను క్షీణించవలెను. అప్పుడే వారి శక్తియును వారి అనుగ్రహమును వారి యథార్థ స్థితియను మనకు అవగాతమగును. దేవేంద్ర ప్రతిష్ఠితమైన ఆ శివలింగమును ధనుంజయుడను ఒక వ్యాపారి గమనించి ఆ విషయమును ఆ రాజ్యమును ఏలే కులశేఖర పాండ్యులకు విన్నవించెను. శివుని ఆజ్ఞానుసారంగా కులశేఖర పాండ్యుడు దానిని అభివృద్ధిపరిచి అక్కడ ఒక నగరంను నిర్మించి దానికి మధురా నగరమని నామకరణం చేసెను. వాని కుమారుడైన మలయధ్వజ పాండ్యుడు సంతాన ప్రాప్తికై పుత్రకామేష్టి చేయగా ఆ యజ్ఞగుండం నుండి అయోనిజగా 3 ఏళ్ల పసిబాలిక ఆవిర్భవించెను. ఆమెయే మీనాక్షీదేవి. ఆమె సుందరేశ్వరుని వివాహమాడెను. శివ జటాజుటం నుండి ఆవిర్భవించిన వేగవతీ నది ఈ మధురా నగరమును మరింత పవిత్రపరచుచున్నది. మహావిష్ణువు స్వయంగా కన్యాదానం చేసి మహావైభవోపేతంగా మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కళ్యాణం జరిపించెను. శ్రీ సిద్ధయోగీంద్రుల వారు ఈ విధంగా సెలవిచ్చారు. నాయన శంకరభట్టు, సృష్టినందలి ప్రతి వస్తు నుండి ప్రకంపనలు కలుగుచుండును. ఎంతో వైవిధ్యమున్న ఈ ప్రకంపనముల వలన ఇతర వస్తువులతో ఆకర్షణ వికర్షణలు కలుగుచుండును. స్థూల సూక్ష్మ కారణ శరీరములందు పుణ్యకర్మముల వలన పుణ్యరూపమైన ప్రకంపనలు, పాపకర్మముల వలన పాపరూపమైన ప్రకంపనలు కలుగుచుండును. పుణ్య విశేషముల వలన పుణ్యపురుషులతో సమాగమము, పుణ్యస్థలముల దర్శనము, పుణ్యకర్మముల యందు ఆసక్తి కలిగి పుణ్యం వృద్ధి చెందుచుండును. ఆ పుణ్యం వృద్ధి నుండి పాపం క్షీణించిననే గాని శ్రీదత్త ప్రభుల వారి యందు మనకు నిశ్చల భక్తి కుదరదు. కాల కర్మ కారణవశమున రకరకాలైన సంఘటనలు జరుగుచుండును. శ్రీవల్లభుల వారికి నీపై గల అపార కృప వలనే నీవు ఇచ్చటికి రాగలిగితివి. నేను నా యొక్క అదృష్టానికి ఆశ్చర్యపడుతూ శ్రీవల్లభుల వారి దివ్య శ్రీచరణములను వదలకూడదని ఎప్పుడూ కుర్వపురంనకు చేరునా అని నా మనస్సులో తహతహలాడుచుంటిని. మరునాడు ఉదయం మేల్కొన్న నాకు ఒక ఆశ్చర్యం కనిపించింది. ఏంటనగా నేను ఒక ఎత్తైన గుట్ట మీద గల రావి చెట్టు మూలంన ఉంటిని. చుట్టుపక్కల జనసంచారం లేదు. రాత్రియందు నేను శ్రీ సిద్ధయోగీంద్రుల ఆశ్రమంలో ఉన్నదంతయును భ్రమ మాత్రమేనా అని మనసున సందేహం కలిగెను. శ్రీ సిద్ధయోగేంద్రులు మాయనా, దక్షుడా, మాంత్రికుడా అని అనుమానం కూడా కలగసాగెను. శ్రీ సిద్ధయోగీంద్రులు శ్రీ దత్తప్రభు గురించి చెప్పిన వాక్కులు నా చెవులందు మారు మ్రోగసాగెను. నన్ను ఇటువంటి సంకట పరిస్థితిలో ఉంచినందుకు శ్రీపాద శ్రీవల్లభులకు ఏమి ప్రయోజనం అని కూడా తలిచాను. మనస్సులో రకరకాల సంకల్ప వికల్పములు కలుగుచుండెను. నా మూటా ముల్లే సర్దుకొని తిరిగి ప్రయాణం సాగించి తిని. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రయాణం సాగింది. అక్కడ చిన్న చిన్న ఇల్లు గల ఒక పల్లెను చూశాను. నాకు ఆకలి బాధ ఎక్కువయ్యాను. నేను బ్రాహ్మణుడను. బ్రాహ్మణుల ఇంట్లో తప్ప వేరొక చోట భుజించెను. సంభారములెవరైనా సమకూర్చిన ఎడల స్వయం పాకమును చేసుకుని భుజించెదనని తలిచి తిని. ఆ పల్లెలో బ్రాహ్మణులెవరైనా ఉన్నారా అని సందేహం కలిగి ఆ పల్లె ప్రజలను అడిగి తిని. వారిలో ఒకరు, అయ్యా, మేము కొండజాతి ప్రజలం. నేను ఈ గూడెంనకు పెద్దను. మా పల్లెలో బ్రాహ్మణులు ఎవరూ లేరు.
మీకు అభ్యంతరం లేని ఎడల మా నుండి పళ్ళు పుట్టెతేనే స్వీకరించవలసిందిగా చెప్పెను. మార్గమధ్యే శూద్ర వధాచరేత్ అని ఉన్నది కనుక మార్గమధ్యమున ఎవరేం పెట్టినను తప్పు కాదని తలచితిని. వారు కొండ కోనలలోని లభ్యమగు పళ్ళు పుట్టతేనె తెచ్చి నా ఎదుట పెట్టిరి. నేను తినబోవునంతలో ఎక్కడ్నుండియో ఒక కాకి వచ్చి నా తలపై పొడవసాగెను. దానిని తొలివేయుటకు నేను ప్రయత్నించి విఫలమయ్యాను. ఇంతలో మరికొన్ని కాకులు వచ్చి నా శరీరమున తమ ఇష్టం వచ్చిన చోట్ల పొడవసాగాయి. నేను భయపడి పరిగెత్తసాగితిని. అవి నన్ను వెంబడించుచున్నే ఉన్నవి. ఆ పల్లె ప్రజలలో ఎవరూ నాకు సహాయం చేయువారు లేకపోయిరి. నాతో గతంలో మాట్లాడిన పల్లె పెద్ద ఇలా అనెను. ఆహా! ఏమి విడ్డూరము! మా ప్రాంతమందలి కాకులు ఎవరికీ హాని చేయవు. నీకు హాని చేయుటకు ఇంత ఉగ్రరూపంన ఉన్నందులకు మాకెంతో ఆశ్చర్యంగా ఉంది. నీవు ఎవరైనా సిద్ధపురుషుణ్ణి నిందించుటయో, అవమానించుటయో చేసి ఉన్నావు. వారి శాప ఫలితంగా ఇలాంటి శిక్షను పొందుచున్నావు. మేము అడ్డుకొన్న ఎడల మేమును ఋషీశ్వరుల ఆగ్రహమునకు గురి కావలసి వచ్చును. అందుచేత దైవలీలల ఘటనాక్రమమును మార్చుటకు మేము ప్రయత్నించం. అన్యదా భావించకండి అని మిన్నుకుండెను. నాకు సమకూర్చబడిన పళ్లను పుట్టతేనెను నేను స్వీకరించలేకపోయితిని. నా శరీరమంతయు రక్తసిక్తమయ్యెను. నేను పరుగు పెట్టుచున్నను కాకులు నన్ను వెంటాడి మరీ హింసించినవి. నా దుర్దశకు ఎంతగానో చింతించితిని. నేను శ్రీ సిద్ధయోగీంద్రులను శంకించినందుకు వారు నన్ను శపించారా? మరి నాకు శ్రీపాదవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునని వారు ఆశీర్వదించితిరి కదా. గత జన్మములోని పాపములన్నీయు క్షీణించినా కాని నాకు శ్రీదత్త ప్రభువు యొక్క దర్శనం కాదేమో. నేను ఎన్ని పాపకర్మలను మూటగట్టుకొని వచ్చాను. అవి అన్నియును నశింపచేయవలనన్నా ఇటువంటి శిక్షలు ఇంకెన్నింటిని నేను అనుభవించవలసి వచ్చునో. ఆహా! శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునన్నా ఆశీర్వాదములో ఇన్ని సంకటములు, ఉపద్రవములు ఇమిడి ఉన్నావా? హా దైవమా! నన్నింకనూ ఎన్ని శిక్షలకు గురి చేయదలిచితివో కదా. ఇంక నన్ను కాపాడువారెవ్వరు? శ్రీపాద శ్రీవల్లభ శరణు శరణు అని తలుచుచూ నెమ్మదిగా అడుగులు వేసుకొనుచు ఒక మేడి చెట్టు మొదలుకు చేరుకొంటిని. శ్రీదత్త ప్రభువుల నివాస స్థానమైన ఈ మేడి చెట్టు నన్ను రక్షించునని తలచితిని. కాని శ్రీదత్తలీల దానికి విరుద్ధంగా ఉంది. నా శరీరం నుండి ఇదివరకెన్నడూ లేని ఒక వాసన వచ్చుచుండెను. ఆ వాసన చేత ఆకర్షించబడియో లేక విధి వైపరీత్యమో నాకు తెలియదు కాని పెద్ద పెద్ద విషసర్పములు ఒకదాని తర్వాత ఒకటి నా వద్దకు పరుగు పరుగున వచ్చి నన్ను కరిచి వెళ్ళిపోవుచుండెను. ఇదివరకు కాకుల వలన బాధలను పొందాను. ఇప్పుడు విషసర్పములు కరుచుట వలన శరీరమంతయు విషపూరితం అగుచుండెను. నోటి నుండి నురుగులు వచ్చుచుండెను. గుండెయందు బలం తగ్గుచుండెను. ఏ క్షణమందైనను నేను మరణించుట ఖాయమని తలచితిని. సాయంకాలమయ్యెను. కొందరు రజకులు ఆ మార్గాన వెళ్ళుచుండిరి. బట్టలను ఉతికి ఆరవేసి ఆరిన బట్టలను మూటలుగా కట్టి గాడిద మీద పెట్టుకుని వెళ్ళుచుండిరి. వారు నా దురవస్థను గమనించి నేను బ్రాహ్మణుడును కనుక ముట్టుకోవచ్చా లేదా అని కొంతసేపు ఆలోచించినారు. ఆలస్యం చేసిన ఎడల ప్రాణములకు ముప్పు రావచ్చు కనుక ప్రాణములను కాపాడుటే ముఖ్యం అని భావించి ఒక గాడిదపై నన్ను కూర్చొండబెట్టుకుని వారి గ్రామానికి తీసుకొనిపోయారు. నాకు ఆ రోజంతయు చాలా విషమ సంఘటనలు జరుగుచుండెను. నన్ను ఆ రజకులు చర్మకారులు నివసించే ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ చర్మకారులలో ఒకనికి విష సంబంధ వైద్యం తెలిసి ఉండెను. దుర్గంధభరితమైన ఆ ప్రాంగణంలో నన్నొక నులక మంచంపై ఉంచారు. ఆ చర్మకార వైద్యుడు కొన్ని అడవి మూలికల రసమును తీసి నా చేత తాగించెను. పాములు కరిచిన చోట్ల కొన్ని ఆకులను కట్టెను. రావి చెట్టు యొక్క లేత ఆకులను కోసెను. ఆ ఆకుల నుండి రసం పాలవలే స్రవించుచుండెను. ఆ ఆకుల కాడలను 2 చెవులలోనూ పెట్టెను. నాకు విపరీతమైన బాధ కలగసాగెను. నేను లేచి పారిపోవుటకు ప్రయత్నించాను. 2 బలీయమైన మనుష్యులు నన్ను పట్టుకొని ఉన్నారు. నేను నిస్సహాయంగా ఉంటిని. ఆ వైద్యుడు తన సహాయకులతో విషము రావి ఆకులలోకి చేరును. ఆ తర్వాత విషపూరితమైన ఈ ఆకులను దగ్ధం చేయవలెను. విషము రావి ఆకులలోనికి ఎంత ఎక్కుచున్నా ఇతడు అంత గట్టిగా రోదించును. ఇతనిని గట్టిగా పట్టుకోండి అనెను. కొంతసేపటికి విషం విరిగినది. నేను స్వస్థుడనైతిని. ఆ రాత్రి అంతయు నేను చర్మకారుని ఇంటిలోనే ఉంటిని. చర్మకారుడు రాత్రంతయు దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర అని సంకీర్తనము చేయుచుండెను. నేను మంచం మీద పడుకొని ఉన్నాను. అత్యంత శ్రావ్యమైన ఆ నామంను విన్నప్పుడు నా హృదయం ఉప్పెంగెను. ఆత్మ సంబంధం చేత ఈ చర్మకారుడు నాకు గురుబంధు వగుట వలన వాని యందు ప్రేమ ఉప్పొంగసాగెను. మరుక్షణంలోనే నేను ఉత్తమ కులమైన బ్రాహ్మణ వంశమందు జన్మించిన వాడిననియు అతడు అంత్యకులుడైన చర్మకారుడనియు బాధ కలగజాగెను. శంకరభట్టుకు చర్మకారుని ఉపదేశం.
సంకీర్తన అనంతరం ఆ చర్మకారుడు నా వద్దకు చేరెను. అతని కన్నులలో కరుణారసం పొంగిపోయి ఉండెను. అతని నేత్రద్వయము ఆత్మానుభూతిని సూచించునట్లుగా ఉండెను. ఇతడు ఎవరైనా యోగికాని కాదు కదా అని మనసులో సందేహం సాగింది. అతడు నా వైపు చూసి ఇలా చెప్పసాగెను. అయ్యా, నా పేరు వల్లభదాసు. నేను చర్మకారుడనే, అంత్యజుడనే, సందేహం లేదు. అయితే నేను మీకు కొన్ని సంగతులను చెప్పదలిచాను. మీ పేరు శంకరభట్టు అనియు, మీరు శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనానికి వెళ్చున్నారని, అంతేకాక మీకు కాకుల చేతను సర్పంల చేతను ఎందులకు బాధ పెట్టినారో కూడా నాకు తెలియను అనెను. నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను. బహుశా ఇతనికి జ్యోతిష్యం తెలియనేమో అని అనుకున్నాను. వెంటనే వల్లభదాసు ఇలా అనెను. అయ్యా, నేను జ్యోతిష్యుడను కూడా కాను. శ్రీ పీఠికాపురము పాండిత్య ప్రకర్ష కలిగిన వారికి పుట్టినిల్లు. సాక్షాత్తు సాంగవేదార్థ సామ్రాట్టు అని పేరు పొందిన పండిత మల్లాది బాపన్నావధానులు గారు నివసించిన పుణ్యభూమి. వేదములు ఏ పరతత్వంను గురించి వర్ణించినప్పుడు నేతి నేతి అని అలసిపోయినవో ఆ పరతత్వమే శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించిన పుణ్యభూమి. శుష్క వేదాంతము, అర్థం లేని తర్క వితర్కములు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహంను పొందింపజాలవు. శ్రీవల్లభుల కరుణ పొందుటకు పాండిత్య ప్రకర్షల ఆవశ్యకతే లేదు. పైగా పాండిత్యజనిత అహంకారం వలన మనం వారి నుండి ఎంతో దూరంగా విసిరివేయబడుదము. నిన్ను పొడిచిన కాకులు గత జన్మంలో పీఠికాపురంలో నివసించిన మహామహా పండితులు. వారు శ్రీవల్లభుల దివ్యతత్వంను గుర్తించలేక, వారిని దత్తప్రభువుగా గమనించలేక జీవితమంతయు వ్యర్థం గావించుకున్నారు. వారు వేదమును తలకిందగా నప్పజెప్పగలరు, కానీ ఫలితమేమి? క్రమము ఘన జట స్వాధ్యాయాలు అను మాటలను పలుకుచు వారు తమ అహంకారంను ప్రదర్శించుకొనిరి. వారు చనిపోయిన తర్వాత స్వర్గలోకమునకు వెళ్లారు. ఇంద్రుడు వారిని ఎంతగానో కొనియాడెను. ఆహా, మీరు క్రమాంతలు, మీరు ఘనాపాటి, మీరు జటి, ఓహో, మీరు తర్క ప్రవీణులు, ఎంతటి భాగ్యము! ఎన్ని వందల ఎన్ని వేల మార్లు వేదమును పల్లివేసియున్నారు. ఎంత పుణ్యము, ఎంత పుణ్యము అని ఆ పుణ్య విశేషం చేతనే మీరు ఇంద్రలోకమునకు రాగలిగితిరి అని పొగడ్తలతో ముంచెత్తను. ఇంద్రలోకమందలి సమస్తములైన వారలు వారిని ఎంతగానో పొగిడారు. అయితే వారు ఆకలిచే నకలకలాడిరి. స్వర్గమున అమృతం లభించును, దాని వలన ఆకలి దప్పులుండవు అని వారు వినియున్నారు. వారి బాధను ఎవరూ పట్టించుకొనకపోవటచే వారు దేవేంద్రుడినే స్వయంగా అడిగారు. దానికి ఇంద్రుడు ఈ విధంగా సమాధానం చెప్పెను. వేదం ప్రభువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపం. ప్రభువు అనంతుడు, మరణరహితుడు. అందుచేత వేదములు కూడా అనంతములైనవి. సర్వధర్మములకును మూలం వేదములే. వేద పఠనం వలన మీరు ప్రభువుని స్తుతించినట్లే. దానికి ప్రతిఫలంగా దేవతలమైన మేము కూడా మిమ్ములను ఎంతగానో స్తుతించుచున్నాము. లేని ఎడల నా నుండి మీరు స్తుతింపబడుట సాధ్యమా? ఎవరికైనా భోజనం కావలెనన్నా వారు ఇతరులకు భోజనం పెట్టి ఉండవలెను. ఎవరైనా ఒక గింజను దానం చేసిన ఎడల దేవతలమైన మేము దానిని 1000 గింజలుగా చేసి ప్రతిఫలంగా వారికి ఇవ్వగలవారము. అసలు మీరు దానమే చేయనప్పుడు మేమేమీ చేయగలము? మీరు వేదోచ్చారణ చేసినందువలన అనంత ఫలము మీకు కలిగింది. కావున మీరు ఇంద్రలోకమున్నంత వరకు ఇచ్చట స్వేచ్ఛగా ఉండవచ్చును. తదుపరి మరొక లోకమునకు పోవచ్చును. ఈ రకముగా మీరు అనంతకాలం స్వేచ్ఛగా ఉండవచ్చును. ఇంద్రుని వచనంలో విన్న వాళ్ళు సంకట స్థితికి లోనయిరి. ఆకలి దప్పుకులతో నిరాహారముగా అనంతకాలం జీవించుండుట దుర్భరమైన శిక్షే అని వారికి తోచింది. ఇంద్రుడు మరలా ఇలా పలికెను. మీరు పవిత్రమైన పాదగయా క్షేత్రం నందు నివసించియు పితృదేవతలకు పిండోదకములు ఇచ్చినప్పుడును ఆబ్దికములు పెట్టినప్పుడు శ్రద్ధారహితంగా చేసిరి. మీరెల్లప్పుడూ శ్రాద్ధ కర్మలకు ఎంత ధనం ఖర్చయింది, ఎంతటి రుచికరమైన ఆహార పదార్థములను భుజించుచుంటిమి అను ధ్యాసలోనే ఉన్నారు. కానీ శ్రాద్ధ కర్మలను చేయనప్పుడు కావలసిన శ్రద్ధాభక్తులతో లేరు. దానితో పితృదేవతలకు ఉత్తమ గతులు ప్రాప్తించలేదు. మీ వారసులు కూడా ఇదే విధంగా చేయుచుండిరి. మా తల్లిదండ్రులు దీర్ఘకాలం జీవించిరి. ఆహా, ఎంత ఆహారం వృధాగా ఖర్చైనది, వారి వైద్య సదుపాయములకు ఎంత ధనం వ్యయమైంది అని చింతించుచు సంతానంను కలిగియుండిరి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మీ మధ్యనే అవతరించి తరుణోపాయమును చూపుచుండగా మీరు వారిని దుర్భాషలాడిరి. వ్యర్థ తర్క వితర్కములను చేశారు. భగవానునికి చెప్పబడిన అన్ని శుభలక్షణములు, సర్వాంతర్యామిత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వం వంటి అవతార లక్షణములన్నీయూ స్పష్టంగా వారిలో కనిపించినను శ్రీపాద శ్రీవల్లభులను దత్తావతారంగా గుర్తించలేని అందులైతిరి.
శ్రీపాద శ్రీవల్లభుల వారి పవిత్ర నామోచ్చారణ చేత పవిత్రమైన శరీరం కల వ్యక్తి యొక్క రక్తమును పానము చేసిన తదుపరి మీకు ఉత్తమ గతులు కలుగును. అంతవరకు పితృదేవతారూపమైన వాయసరూపంలోనే ఉండునట్లు మీకు నిర్ణయించబడింది. శంకరభట్టు ఆ కారణం చేతనే వారు కాకులుగా జన్మించి పూర్వపుణ్యవశమున నీ శరీరమందలి రుధిరమును పానము చేసి సద్గతిని పొందిరి అని శ్రీవల్లభదాసు పలికెను. అంతట నా ఎదురుగా ఉన్న వల్లభదాసు సామాన్య వ్యక్తి కాడని, శ్రీపాదవల్లభుల కరుణ వారిపై సంపూర్ణంగా కలదని నేను గుర్తించాను. శ్రీవల్లభదాసు ఇలా అనెను, అయ్యా, మీ శరీరం నుండి వచ్చి వాసన చేత ఆకర్షింపబడిన సర్పములు మిమ్ము కాటు వేసిన తదుపరి సద్గతి పొందాయి. నేను, అయ్యా వల్లభదాసు మహాశయ, ఆ సంఘటన ఎందులకు జరగవలసి వచ్చింది? ఈ రకంగా నా శరీరం కాకులకు, సర్పములకు, ఇతరమైన జీవజంతువులకు ఆహారంగా వినియోగపడినట్లయినా నాకు చాలా సంకటంగా ఉండును. ఎప్పుడు ఏ ప్రాణి నా మీద దాడి చేస్తుందో అని భయంగా ఉంది అని అన్నాను. అందుకు శ్రీ వల్లభదాసు, అయ్యా, ఇదంతయు శ్రీవల్లభుల వారి వినోదభరితమైన లీల. నీవు అటువంటి భయమును చెందవలదు. ఇక మీదట ఇటువంటి ఉపద్రవములు జరగవు. ప్రాణములు ఇచ్చిన వానికే ప్రాణములు తీయు అధికారం కూడా ఉండును కనుక అటువంటి అధికారం భగవంతునికి తప్ప మరెవ్వరికీ ఉండదు. కానీ మీ పితృదేవతలలోని కొందరు శ్మశాన కాళికా సాధన చేసి దానితో అయిష్టులైన వారిని ఎందరినో తమ మంత్ర ప్రభావంతో చంపి ఉన్నారు. ఆ విధంగా కొందరి యొక్క అసహజ మరణమునకు కారణభూతులొకట వలన వారికి మహాపాపం కలిగింది. ఆ పాపవశమున వారు సర్పజన్మ ఎత్తారు. అయితే శ్రీపాదుల వారి కరుణను పొందిన నీవు వారి వంశంలోనే జన్మించుట వలన నీ రుధిరం వారికి కూడా కొంత సంబంధితమై ఉండును. ఆ స్వల్ప పుణ్యముల వలన ఈ సంఘటన జరిగి వారికి ఉత్తమ గతులు లభించాయి. అయ్యా, బ్రాహ్మణుడు సత్యాన్వేషిగా ఉండవలెను. క్షత్రియుడు ధర్మముకు బద్ధుడై ఉండవలెను. వైశ్యుడు వ్యవసాయంను, గోవులను రక్షించుట, క్రయ విక్రయాది కుశల వ్యవహారములను చల్పవలెను. కావున శాంతి స్వరూపుడై ఉండవలెను. శూద్రుడు ప్రేమస్వరూపుడై సేవలను సలుపవలెను. అయితే భగవదనుగ్రహ ప్రాప్తికి జాతి, కుల, ధనిక, పేద అనే భేదమేమీ ఉండదు. బ్రాహ్మణుడు క్షత్రియ ధర్మమును పాటించి రాజు కావచ్చును. క్షత్రియుడు బ్రహ్మజ్ఞానమును అపేక్షించినప్పుడు బ్రాహ్మణ ధర్మము అనుసరించవచ్చును. వైశ్యుడైన కుసుమశ్రేష్ఠి క్షత్రియ ధర్మమును పాటించి రాజరికం చేయలేదా? శత్రువును చంపుట అనున్నది బ్రాహ్మణ ధర్మ ప్రకారం దోషమైనది, కానీ క్షత్రియ ధర్మం ప్రకారము విహితమైనది. నీవు బ్రాహ్మణుడవు, సత్యాన్వేషివి కావున అహింస నీకు పరమధర్మం, కాని కసాయివానికి మాత్రం కాదు. కావున మానవుడు చేయు కర్మల వలన ఫలితం సక్రమంగా ఉండవలెనన్నా తాను ఏ కులమందు జన్మించినను తాను అనుసరించు ధర్మమునకు తగినట్లుగా కర్మలను చేయుచుండవలెను. నీవు ప్రస్తుతం రోగగ్రస్తుడవు కనుక వైద్యుని వద్ద ఉండుట శ్రేయస్కరం, విహితం. అందువలననే నీవు నా వద్దకు రప్పించబడితివి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాద శ్రీవల్లభులు మనలను ప్రతిక్షణం గమనిస్తూనే ఉంటారని తెలుసుకోవలసింది. వల్లభదాసు శంకరభట్టుతో ఈ విధంగా అనెను, నీవు చిన్నప్పుడు విష్ణుమూర్తి ధ్యాన శ్లోకమును పఠించుచు వినోదంగా నీ తోటి వారితో వదురుచుండేడి వాడవు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అను శ్లోకమునకు వినోదం కొరకు తప్పుడు అర్థంను చెప్పేడి వాడవు. శుక్లాంబరధరం అనగా తెల్ల బట్టలను ధరించున్నది అనియు, విష్ణు అనగా అంతటా ఉండునది అనియు, శశివర్ణం అనగా బూడిద రంగుతో కూడినదనియు, చతుర్భుజం అనగా 4 కాళ్ళు కలిగినదనియు, ప్రసన్నవదనం అనగా ఓండ్ర పెట్టినప్పుడు ప్రసన్నమైన ముఖం కలిగినదనియు, సర్వ విఘ్నములు శాంతించుటకు అటువంటి గాడిదను ధ్యానించుచున్నాను అని చెప్పేవాడవు. అయ్యా శంకరభట్టు, శ్రీదత్త ప్రభువు బహు చమత్కారి. నీవు వినోదం కొరకు చేసిన తప్పుడు పనులను కూడా ప్రభువు తన సన్నిధానంలో సరిదిద్దును. రజకులు నిన్ను తమ గాడిద మీద నా వద్దకు తీసుకుని వచ్చారు. అప్పుడు నీవు దుమ్ము ధూళితో బూడిద రంగులోనే ఉంటివి. నడవలేక నడవలేక ఒక్కొక్క పర్యాయము 2 చేతులను నేలకు ఆంచి నడిచి వచ్చితివి. ఆ విధంగా నీవు సర్పంల బారి పడకుండా ఉండగలనని భావించి చతుర్భుజుడవై ఆయాసపడుతూ మేడి చెట్టు వద్దకు వచ్చినను గండమును తప్పించుకొనలేకపోతివి. బాధతో విలవిలలాడకపోయిన ఎడల నీవు ప్రసన్న వదనుడవై ఆఖరికి నీవు చర్మకారుల పల్లెకి చేర్చబడితివి. నిన్ను ఈ రకమైన దురవస్థాల పాలు చేయటలో శ్రీవల్లభుల వినోదంతో పాటు నీకు గుణపాఠంను నేర్పి నీచ జన్మల నుండి వారికి విముక్తి కలిగించబడినది. నీవు వినోదంగా తోటి బాలులకు
విష్ణు ధ్యాన శ్లోకమును చెప్పుచుండేడివాడివి. అందుకే ఆఖరికి అంత్యజుడనైన నా చేత ఉపదేశంను వినేడి పరిస్థితికి వచ్చావు. ఇప్పుడు నీవు ఇచ్చట ఉన్నావు. రేపు నీవు నీ సాటి కులస్తుల ఇంట ఉండవచ్చును. ఇప్పుడు జరిగిన ఈ సంఘటనను వారికి పొరపాటున చెప్పినను వారు నిన్ను తమ కులంల నుండి వెలివేయుదురు. శ్రీ వల్లభదాసుని హితబోధతో నాలోని బ్రాహ్మణ అహంకారం తగ్గింది. వల్లభదాసు అంత్యజుడన్న భావం పోయి అతను కూడా నా రక్త సంబంధికుడే అన్నంత సోదర ప్రేమ వానిపై నాకు కలిగింది. వల్లభదాసు ఆతిథ్యంను స్వీకరించి 2-3 రోజులు గడిచిన తర్వాత నేను ఆ ఊరి నుండి బయలుదేరితిని. శ్రీ వల్లభుల అనుగ్రహ విశేషమును ఏమని వర్ణింపగలను? నేను చిదంబరం చేరుటకు ముందు విచిత్రపురం అను పట్టణంలో విచిత్ర పరిస్థితుల్లో ఇరుక్కొని విచిత్రంగా బయటపడితిని. నేను విచిత్రపురం అను గ్రామం నుండి కాలినడకన పోవుచుండగా వినయ విధేయలతో కూడిన రాజభటులు నన్ను సమీపించి, అయ్యా, మీరు వైష్ణవులా శైవులా అని ప్రశ్నించారు. మేము శివకేశవ భేదమును పాటించని స్మార్తులమనియు అయినను కాస్త శైవము వైపు మొగ్గు చూపేడివారమనియు ఆదిశంకరుల దక్షిణాంనాయి పీఠమైన శృంగేరి యందలి శంకరాచార్యుల వారు మాకు గురువులను చెప్పాను. మీరు దయ ఉంచి మా రాజుగారి వద్దకు రావలసిందిగా వారు కోరారు. నేను వారిని అనుసరించి రాజదర్శనమునకు పోయి తిని. దారి మధ్యలో సంభాషణావశమున నాకు కొన్ని విచిత్ర విషయములు తెలిసినవి. ఆ రోజు బ్రాహ్మణులెవరైనా కనిపించిన ఎడల వారిని తమ వద్దకు రమ్మని ఆహ్వానించి అంతకు ఇంతైతే ఇంతకు ఎంత అనే ప్రశ్నను అడుగుచుండిరి. దానికి సంతృప్తికరంగా ఎవరూ సమాధానం చెప్పువారు లేకపోయిరి. ఆ రాజునకు పుత్ర సంతానం కలగవలెనని కొన్ని సంవత్సరాలకు పూర్వం యజ్ఞమును చేయించిరి. అదృష్టవశమున వానికి పుత్ర సంతానం కలిగింది. అయితే ఆనాటి నుండి బ్రాహ్మణులకు విచిత్రమైన కష్టములు ఎదురైనవి. దురదృష్టవశమున రాజునకు జన్మించిన కుమారుడు మూగవాడయ్యెను. బ్రాహ్మణులు లోపభూయిష్టమైన యజ్ఞమును చేయుట వలనే తన కుమారుడు మూగవాడయ్యనని రాజు అభిప్రాయపడెను. అందుచే ఆ రాజు శైవులైన బ్రాహ్మణులను నున్నగా గుండు గొరిగించి వైష్ణవ నామములను ముఖంన పెట్టించి గాడిదపై ఊరేగించెను. వైష్ణవులైన బ్రాహ్మణులను నున్నగా గుండు గొరిగించి విభూతి రేఖలు ముఖంన పెట్టించి గాడిదపై ఊరేగించెను. ఈ పరిస్థితి శైవులకు వైష్ణవులకు కూడా సంకటప్రాయమయ్యెను. రాజు ఉన్నట్లుండి వింతగా ప్రవర్తింపసాగెను. బ్రాహ్మణులను పిలిచి తోటకూర దానం చేయసాగెను. సాగుభూమిలో అధిక విస్తీర్ణంలో తోటకూర పండించినట్లు ఆజ్ఞాపించెను. సుంకంలో సగభాగం తోటకూర రూపంలో వసూలు చేయబడుచుండెను. బండ్ల కొలది తోటకూర కోటలో జమ చేయబడుచుండెను. బ్రాహ్మణులకు తినలేనంత తోటకూర దానం చేయబడుచుండెను. అన్నం వండుకొని తినుటయు తక్కిన వంటకములను భుజించుటయు బ్రాహ్మణులకు నిషేధించబడెను. తోటకూరను వండుకొని తినిన తర్వాత వారికి ఎప్పుడు అల్పాహారం కావలసినను పచ్చి తోటకూరనో వండిన తోటకూరనో తినవలసి వచ్చేది. బ్రాహ్మణులు మాత్రం ఏం చేయగలరు? తర్కంలో పండితులమనియు వేదాంతంలో పండితులమనియు పురాణ ఇతిహాసాలలో పండితులమనియు విర్రవీగేడి బ్రాహ్మణులందరూను తమ అహంకారంను విడిచి మౌనంగా తమ దురవస్థను బాపుమని దైవమును దీనంగా ప్రార్థించుచుండిరి. బ్రాహ్మణులందరిలో ఒక దత్తభక్తుడు దత్త ఉపాసకుడు ఉండెను. దత్తాత్రేయ స్వామి స్మరణ మాత్రంన ప్రసన్నుడగననియు తమ దురవస్థను ఆ ప్రభువే తొలగించగలడని అతడు చెప్పెను. అందుచేత బ్రాహ్మణులందరూ మండల దీక్షను పూని శ్రీ దత్తాత్రేయుల వారిని ఆరాధించసాగిరి. తమ కుమారుడు మూగవాడగుట వలన మూగ భాషను ప్రోత్సహించవలెనని ఆ రాజు తలిచెను. తన రాజగురువును చూసి మూగ భాషపై గ్రంథం వ్రాయమని ఆదేశించెను. ఆ రాజగురువు గతంలో చాలా గర్విష్ఠిగా ఉండెను. ప్రస్తుతం అతడు దయానీయమైన పరిస్థితుల్లో ఉండి మూగ భాషపై విస్తృత పరిశోధనలు చేయసాగెను. శంకరభట్టు మహారాజుల సంవాదం. నన్ను రాజు ముందు నిలబెట్టారు. నాకు ముచ్చెమటలు పోయిచుండెను. శ్రీపాద శ్రీవల్లభులు నన్ను ఎంతటి పరీక్ష చేయుచుంటిరి అని తలంచితిని. శ్రీపాదుల నామమును మనస్సులో అవిశ్రాంతముగా జపించుకొనుచుంటిని. నాలో గతంలో ఎన్నడి లేని ధైర్యం కలగసాగెను. రాజు అందర్నీ ప్రశ్నించున్నట్లే నన్ను కూడా అంతకు ఇంత అయినా ఇంతకు ఎంతాగును అని ప్రశ్నించెను. ఇంతకు ఇంతే అని గంభీరంగా బదులిచ్చి తిని. రాజు విభ్రాంతుడై ఈ విధంగా వచించెను. మహాత్మా, మీరు చాలా గొప్పవారు. మీ దర్శన భాగ్యం వల్ల నేను ధన్యుడనయ్యాను. నాకు ఈ మధ్యనే పూర్వజన్మ జ్ఞానం మేల్కొనింది. నేను గత జన్మలో బహుబీదవాడినైన బ్రాహ్మణుడను. నా ఇంటిలో తోటకూరను పెంచుచుంటిని. అడిగిన వారికి లేదనకుండా తోటకూరను దానం చేసేవాడిని. నా నుండి తోటకూర దానం పొందిన బ్రాహ్మణులు నాకంటే కూడా ధనికులు, అన్నపానములకు లోటులేనివారు. వారు నా నుండి దానమును పొందుటయే కాని ఏనాడూ నాకు సహకరించలేదు, నాపై దయ చూపలేదు. ఆబ్దికములకు గాని వివాహములకు గాని వారి తరపున నన్ను పంపినప్పుడు విశేషంగా దక్షిణలు సంభావనలు వచ్చేవి. అందుండి 100 వంతులలో 1 వంతు మాత్రమే నాకిచ్చి 99 వంతులు
వారే స్వీకరించేవారు. శ్రమ నాది, ఫలితం వారిది అన్నట్లుగా ఉండేది. పైగా నా ఇంటి నుండి తోటకూరను ఉచితంగా పొందేడివారు. నేను కటిక దరిద్రంని అనుభవిస్తూ తోటకూరను మాత్రం యథావిధంగా దానం చేస్తూనే ఉండేవాణ్ణి. ఆ బ్రాహ్మణులు తోటకూర ఎంతో రుచిగా ఉన్నదనియు, ప్రతిరోజు తినుట వలన హాని ఏమియూ జరగనదనియు చెప్పుచుండిరి. కాలచక్రం గిరున తిరిగింది. పూర్వజన్మలో నేను కటిక దరిద్ర స్థితిలో ఉండి కూడా తోటకూర దానం చేయుట వలన ఈ జన్మలో రాజుగా జన్మించి తిని, పూర్వజన్మలో నా వద్ద తోటకూర దానం పొందిన ఆ బ్రాహ్మణులు ఈ జన్మలో నా రాజ్యంలోనే బ్రాహ్మణులుగా జన్మించారు. ఆ విధంగా నేను వారికంటే ఎన్నో రెట్లు ధనవంతుడుగాను శ్రేష్ఠుడిగాను జన్మించి తిని తోటకూర దానం చేయటం వలన రాజైతాను కదా. మరి ఇప్పుడు అన్నిటికంటే ఎన్నో రెట్ల బండ్ల కొలది తోటకూర దానం చేయుచున్నాను. ఈ దానమునకు ప్రతిఫలంగా నేను పొందబోవు మహోన్నత స్థితి ఏమిటి అని ఈ వింత ప్రశ్నను నేను వేసి తిని, దానికి మీరు మాత్రమే సరి అయిన సమాధానం చెప్పితిరి అని ముగించెను. అంతటా నేను, రాజా, పూర్వజన్మలోని పరిస్థితుల దృష్ట్యా మీ వద్దనున్న తోటకూర ఎంతో విలువైనది. అయితే ప్రస్తుతం మీరు అత్యున్నత స్థితి దృష్ట్యా ఆ తోటకూర అత్యల్పమైనది. మనులు, రత్నములు, బంగారము వంటివి దానము ఈయదగిన ఈ స్థితిలో మీరు తోటకూర ఎంత దానం చేసినను అందుకు 100 రెట్లు తోటకూర మీకు లభించును కాని అంతకంటే మరేమీయూ రాదు అని అంటిని. నా మాటలకు రాజు ఎంతో సంతోషించెను. నేను యథాలాపంగా ఇచ్చిన జవాబులకు రాజు తన స్వీయ పూర్వజన్మ కారణం తెలుపుట నా మనస్సునకు ఊరట కలిగించింది. శ్రీచరణుల కృపా విశేషమున గాడిదను అధిరోహించేడి గండం తప్పించనని భావించితిని. శుక్లాంబరధరం విష్ణుం అను పవిత్ర శ్లోకమునకు తప్పుడు అర్థం వినోదం కోసం చిన్నప్పుడు చెప్పిన దానికి ఇదివరకే గాడిదను అధిరోహించుట జరిగింది. ఇప్పుడు చాలా అవమానకర పరిస్థితిలో గాడిదనెక్కేడి గంధం తప్పించినందుకు శ్రీపాదుల వారికి నా మనస్సులోనే నమస్సులు అర్పించాను. ఇక రెండవ పరీక్ష ప్రారంభమాయను. రాజునకు అత్యంత ప్రియమైన మూగ భాషలో పరీక్ష మొదలాయను. రాజగురువులు నన్ను పరీక్షించుట మొదలుపెట్టారు. రాజగురువులు తమ వేళ్లను చూపుచూ ఒకటా రెండా అని సైగలతో ప్రశ్నించిరి. నీవు ఒక్కడివే వచ్చుచున్నావా లేక మరొకరెవరైనా తోడున్నారా అను అర్థంలో రాజగురువులు అడుగుచున్నారని అనుకొని ఒక్కడినే వచ్చి తినని ఒక వేలు చూపించుచు సైగలతో నేను ఉత్తరమిచ్చి తిని, తదుపరి వారు 3 వేళ్లను చూపిరి. 3 సంఖ్య నాకు దత్తాత్రేయుల వారిని స్ఫురింపజేసింది. మీరు దత్తభక్తులా అని ప్రశ్నించుచున్నారని అనుకున్నాను. భక్తి అనునది గుప్తంగా ఉండవలసినదని భావించి పిడికిలిని బిగించి చూపి, ఇది రహస్యమైన విషయమనియు అది హృదయాంతరంగమునందలి విషయమని తెలియజేసి తిని, దానికి రాజగురువులు తీయటి తినుబండారాలు బ్రతిమాలు ధోరణిలో సైగలతో ఇవ్వబోయారు. నేను అది వలదని వారించుచు నా వద్ద ఉన్న అటుకుల మూటను చూపి అందుండి కొన్ని అటుకులను తీసి వారికిచ్చాను. నాకు తీయటి తినుబండారంల కంటే అటుకులయందు ఇష్టము ఎక్కువని, మీరు కూడా వీటి రుచి చూడవచ్చని తెలుసుకోవచ్చని నా భావము. అప్పుడు రాజగురువులు ఉదాత్త స్వరంతో, రాజా, ఇతడు గొప్ప పండితుడు, వేదాంగములను అపోషణ పట్టిన మహాపండితుడని తెలియచున్నది. ఇతడు మూగ భాషలో కూడా మహాపండితుడని శ్లాఘించెను. నాకంతయు అయోమయంగా ఉన్నది. అప్పుడు రాజగురువు రాజునకు ఈ విధంగా తెలియజేసెను. రాజా, శివకేశవులను వారు ఇద్దరున్నారు కదా, వారిద్దరు ఒకటేనా వేరువేరా అని ప్రశ్నించి తిని, ఒక వేలు చూపుచూ ఇతడు వారిద్దరు ఒకటే అని తెలియజేసెను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని ముగ్గురున్నారు కదా అని 3 వేళ్లను చూపితిని. అందుకు ఇతడు తన ముష్టి బిగించి ఒకే చేతికి 5 వేళ్లు ఉన్నను అవి సమిష్టిగా లేవా అని ఎదురు ప్రశ్నించెను. నన్ను తమ శిష్యునిగా స్వీకరించవలసిందని మధుర పదార్థములను ఇవ్వబోతిని. తనకు అటువంటి శిష్య ప్రశిష్యుల గోల ఏమీ లేదనియు, కుచేలిని వలె తమ సంతుష్టితో జీవించే వ్యక్తిననియు తెలియచేయుచు నా అభ్యర్థనను కాదని తన వద్ద ఉన్న అటుకులను నాకిచ్చెను. నేను దిగ్భ్రాంతుడనైతిని. ఆహా, లోకంలోని మనస్సులు, వాటి ఆలోచనలు, అర్థం చేసుకున్న పద్ధతులు ఎంత విభిన్నమైనవి అని ఆశ్చర్యపోయాను. ఇక 3వ పరీక్ష, ఆఖరి పరీక్ష. రాజగురువు చమకంలోని పనసలను చదువుచు వాటి అర్థంను వివరించమనెను. శ్రీవల్లభులను తలుచుకొని నాకు తోచిన రీతిగా ఈ విధంగా చెప్పాను. ఏకాచమే అనగా 1, త్రిష్టమే అనగా 1కి 3 కలిపి వర్గమూలము కనుగొనగా 2, పంచచమే అనగా 4నకు 5 కలపగా 9 వచ్చును, దాని వర్గమూలము 3 అగును. సప్తచమే అనగా ఇందాక వచ్చిన 9కి 7 కలపగా 16 వచ్చును, దాని వర్గమూలము 4. నవచమే అనగా ఇందాక వచ్చిన 16కి 9 కలపగా 25 వచ్చును, దాని వర్గమూలము 5. ఏకాదశచమే అనగా ఇందాక వచ్చిన 25నకు 11 కలపగా వచ్చిన 36కు వర్గమూలము 6. త్రయోదశచమే అనగా 36నకు 13 కలిపి వర్గమూలము కనుగొన్న 7 వచ్చును. పంచదశచమే అనగా 49కి 15 కలిపిన 64 వచ్చును,
దాని వర్గమూలం 8. సప్తదశచమే అనగా 64కు 17 కలిపిన 81 వచ్చును. దాని వర్గమూలము 9. నవదశచమే అనగా 81కి 19 కలపగా 100 వచ్చును. దాని వర్గమూలము 10. ఏకవింశతిచ్చమి అనగా 100కు 21 కలపగా 121 వచ్చును. దాని వర్గమూలము 11. త్రయోవింశతిశ్చమి అనగా 121కి 23 కలపగా 144 వచ్చును. దాని వర్గమూలం 12. పంచవింశతిశ్చమి అనగా 144కు 25 కలపగా 169 వచ్చును. దాని వర్గమూలము 13. సప్తవింశతిశ్చమి అనగా 169కి 27 కలపగా 196 వచ్చును. దాని వర్గమూలము 14. నవవింశతిశ్చమి అనగా 196కి 29 కలపగా 225 వచ్చును. దాని వర్గమూలము 15. ఏకత్రివింశతిశ్చత్తు అనగా 225కి 31 కలపగా 256 వచ్చును. దాని వర్గమూలం 16. త్రయోవింశతిశ్చమి అనగా 256కి 33 కలపగా 289 వచ్చును. దాని వర్గమూలం 17. పంచవింశతిశ్చమి అనగా 289కి 35 కలపగా 324 వచ్చును. దాని వర్గమూలం 18. సప్తత్రింశతిశ్చమి అనగా 324కి 37 కలపగా 361 వచ్చును. దాని వర్గమూలం 19. నవవింశతిశ్చమి అనగా 361కి 39 కలపగా 400 వచ్చును. దాని వర్గమూలం 20. అయితే నా వ్యాఖ్యానం సభలోని పండితులను ఎంతగానో అలరించింది. నా వ్యాఖ్యానం నాకే ఆశ్చర్యంగా తోచింది. మరలా నేను ఈ విధంగా చెప్పాను. ఇది అంతయును సృష్టి పరమాణువుల యొక్క రహస్యం. ఇది కానాద మహర్షికి తెలియను. పరమాణువుల సూక్ష్మ కణముల సంఖ్యాభేదమును బట్టి వివిధ ధాతువులు ఏర్పడును. శ్రీపాద శ్రీవల్లభుల కృపా విశేషము వలన పై విధంగా నేను విచిత్రపురం నుండి విచిత్రంగా బయటపడి తిని. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.